హాయ్ ఆల్ నమస్తే. నేను ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను అల్యూమిని ఆఫ్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అండి 2006-2010 బ్యాచ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. మేము కాలేజ్లో ఉన్నప్పుడు 2006 నుండి 2010లో మేము గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ హైదరాబాద్ అండి. సో ఇప్పుడు ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అటానమస్ అయింది. అటానమస్ అయిన తర్వాత 2025లో డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది లైవ్లోకి వచ్చింది. సో 2025లో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ యూనివర్సిటీ అయిందండి. వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. సో ఇప్పుడు ఇద్దరు కాలేజ్ కానివ్వండి, అటానమస్ కాలేజ్ కానివ్వండి, యూనివర్సిటీ, సో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో యాజ్ అన్ అల్యూమిని ఆఫ్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ చాలా విస్తీర్ణమైన ప్రదేశంలో కాలేజ్ అనేది లొకేట్ అయ్యింది. దాని తర్వాత కాలేజ్ లొకేషన్ వైజ్ వస్తే వెరీ గుడ్ అట్మాస్ఫియర్, గుడ్ టెంపరేచర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుందండి వ్యూ వైజ్ కూడా. కమింగ్ టు ద అకాడమిక్స్, ట్రైనింగ్ సెషన్స్, లెక్చరర్స్, ఫ్యాకల్టీ వీటన్నిటి గురించి వస్తే ఫస్ట్ లైబ్రరీ అండి. లైబ్రరీలో హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ బుక్ వాల్యూమ్ ఉంటుంది, డిజిటల్ లైబ్రరీ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. లైబ్రరీ తర్వాత ల్యాబొరేటరీస్, ప్రాక్టికల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. సో వెరీ హ్యూజ్ ఎక్విప్మెంట్, లార్జ్ సైజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి, మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సో కంప్యూటర్ సైన్స్ ల్యాబొరేటరీ కానీ, సో ఎవ్రీథింగ్ వెల్ మేనర్డ్ ల్యాబొరేటరీస్, ఎక్విప్మెంట్స్ అన్నీ లొకేట్ అయ్యి ఉన్నాయండి. ల్యాబొరేటరీస్, లైబ్రరీ తర్వాత మనం ఫస్ట్ సెషన్ చూడాల్సింది క్లాస్ రూమ్స్. వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్స్ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటాయి. క్లాస్ రూమ్స్ తర్వాత మనం డెఫినెట్గా వీఆర్ గోయింగ్ త్రూ డిస్కస్ అబౌట్ టెక్నికల్ సెషన్స్. టెక్నాలజీ పార్ట్నర్స్తో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇంటిగ్రేట్ అయ్యింది. సో చాలా వెల్ ట్రైన్డ్ పీపుల్ కానీ, గవర్నమెంట్ నుంచి, ఎన్ఎస్టిసిఎస్ నుంచి కానీ, సో పీపుల్ వచ్చి ట్రైనింగ్ సెషన్స్ ఫర్ ద క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది చేస్తున్నారు. సో ట్రైనింగ్ సెషన్స్ అనేవి కూడా ఉంటాయి. సో యాజ్ కంపేర్, సో ఒకప్పుడు మేము కాలేజ్లో ఉన్నప్పుడే ప్లేస్మెంట్స్ జరిగేవి. దాని తర్వాత అటానమస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 60 to 80% ఆఫ్ పీపుల్ హైర్ అయ్యి రిక్రూట్ అయ్యేవాళ్ళు. సో యూ థింక్ యూనివర్సిటీ అయిన తర్వాత ఇట్ మైట్ బి 100% కూడా రిక్రూట్మెంట్ జరగచ్చు, అందరు హైర్ అవ్వచ్చు కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి. ప్లేస్మెంట్స్ తర్వాత నేను ఒక విషయం షేర్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ గురించి. ట్రాన్స్పోర్ట్లో మనకు కాలేజ్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత వీ హ్యావ్ అవర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే వైడ్ రేంజ్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అవైలబిలిటీ, ఫ్రీక్వెన్సీ అనేది బాగుందండి. ట్రాన్స్పోర్ట్ తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు హాస్టల్ ఫెసిలిటీ మదనపల్లిలో ఉండేది టౌన్లో. ఇప్పుడు నియర్ టు కాలేజే లొకేట్ చేశారు బిల్డింగ్స్. వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ ఫెసిలిటేట్ చేస్తూ కాలేజ్కి దగ్గరలోనే హాస్టల్ బిల్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దీని తర్వాత మనకు కాలేజ్లో మెడికల్ ఎక్విప్మెంట్ తోటి, మెడికల్ టీమ్ తోటి, మెడికల్ కి సంబంధించిన క్యాంప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మెడికల్ తర్వాత ఎన్సీసీ అండి, నేషనల్ క్రెడిట్ క్రాప్స్ అనే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది ఎన్సీసీ కూడా కాలేజ్లో. సో ఓవరాల్గా మనం కాలేజ్ గురించి చూసినట్టయితే రాయలసీమ రీజన్లో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని మేము సజెస్ట్ చేస్తాము. బికాజ్ ఐఎమ్ ద అల్యూమిని ఆఫ్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అండి. సో ఎవరైనా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో సీట్ కావాలి, లేదా అందులో మనము ఏదైనా బ్రాంచ్ని తీసుకొని మనం కోర్స్ పర్సూ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనే మేము సజెస్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.